మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కి వచ్చిందనమాట. దీనికి స్లోగన్ కూడా పెట్టారు, గల్లీ టు గ్లోబల్ అని చెప్పి. సో యంగెస్ట్ ఇండియన్ ఐడల్ని అయితే నేను చూడబోతున్నాను ఇప్పుడు. సహస్ర ఆమె పేరు. ఆమె 9th క్లాస్ చదువుతుంది. బట్ ఇండియన్ ఐడల్లో ఆమె నాకు తెలిసి టాప్ 5లో ఉంటుంది అని ఆమె ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూసే మనం చెప్పేయచ్చు అనమాట. హాయ్ సహస్ర. హలో అన్న. ఎక్కడి నుంచి మీరు? నేను హైదరాబాద్ నుంచి. సో ఎప్పటి నుంచి, అంటే ఇప్పుడు 9th క్లాస్కే మీరు ఇంత ఈ కాంపిటీషన్ వరకు వచ్చారంటే, లెవెల్ వరకు మీరు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఉండాలి ఈ సంగీతం నేర్చుకోవడం. అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్లీ పాడడం అయితే 3 years 4 years ఉన్నప్పటి నుంచి, కానీ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అంటే ఎవరు మమ్మీ కానీ డాడీ కానీ ఎవరైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీ ఇంట్రెస్టేనా చిన్నప్పుడే ఏదైనా? నా ఇంట్రెస్ట్తోనే మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశారు. సో ఇది ప్రొసీజర్ ఎలా అయింది, ఎలా వచ్చారు, ఆన్ బోర్డ్ ఎలా వచ్చారు, దీనికి ఎలా వచ్చారు? ఇండియన్ ఐడల్ అంటే ఫస్ట్ వీడియో పంపమన్నారు. వీడియో నుంచి సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్స్ అలా పెట్టారు. అలాగే థియేటర్ రౌండ్, ఆడిషన్ అదంతా అవ్వడం, టాప్ 12లోకి రావడం అదంతా జరిగింది. ఇప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మీకంటే పెద్దవాళ్ళు, కాలేజ్ స్కూల్ ఏజ్ ఎవరు లేరు. సో మీరు ఒకరే ఉన్నారు. ఏమన్నా అది కొంచెం భయం ఉందా? అందరూ పెద్దవాళ్ళు కదా, నేను ఒకదాన్నే చిన్న ఆమెను కదా అని. అంటే అలా అని కాదు, అందరు నాతో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సూపర్. సో ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు కదా, నలుగురిలో ఈ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత ఎవరైనా కొంచెం మిమ్మల్ని ఎక్కువగా కొంచెం ప్యాంపర్ చేస్తూ, కొంచెం ఫేవరెటిజం చూపిస్తూ అలా ఎవరైనా అనిపించారా? అలా ఏమనిపించదు. కొంచెం అంటే మీరు ఎక్కువ నచ్చి ఉంటారు కదా, కొంతమంది కనెక్ట్ అవుతారు, లైక్ తమన్ గారు, మా చిట్టి తల్లి, ఇలా కొంతమంది పేర్లు పెడతా ఉంటారు కదా, అలా ఏమన్నా మీకు ఏమైనా పేర్లు పెట్టారు ఎవరైనా? లేదండి. జడ్జెస్ ప్యానల్లో ఎవరు మీకు బాగా ఇష్టం, మెంటర్ కానీ జడ్జెస్? జడ్జెస్లో మేబీ నాకు గీత అక్క చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కైండ్గా ఉంటారు, అందరితో చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సూపర్. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు మ్యూజిక్ సింగర్స్లో? ఇన్స్పిరేషన్ చిత్ర గారు, ఎస్పీబీ గారు అండ్ శ్రేయా ఘోషల్ మ్యామ్. అంటే వాళ్ళ సింగింగ్ నాకు చాలా ఇష్టం. సూపర్. సో ఇప్పుడు గల్లీ టు గ్లోబల్ అని పెట్టారు కదా, ఏమన్నా డ్రీమ్ ఏంటి? ఏదో డ్రీమ్ ఉంటుంది కదా, నేను కూడా కాన్సర్ట్స్ చేయాలి యూఎస్లో, అలాంటిది ఏమన్నా డ్రీమా? సినిమాల్లో పాడాలి, ఇలాంటిది ఏముంది డ్రీమ్? అంటే ఒక మంచి సినిమాలో పాడాలని ఉంది. అండ్ అలాగే యూఎస్లో అది వరల్డ్ వైడ్ అంతా వెళ్ళి కాన్సర్ట్స్ అవన్నీ ఇవ్వాలని ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ కెరియర్కి. అండ్ స్టడీస్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? స్టడీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ ఐడల్లో ఉండడం వల్ల అది తగ్గించాను స్టడీస్, అండ్ సింగింగ్ మీద ఫోకస్ చేశాను ప్రస్తుతం అయితే. సో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఒక పాట అయినా పాడాలి అందులో, ఆయన మ్యూజిక్. ఓకే డన్. హీరో అండ్ హీరోయిన్? హీరో మహేష్ బాబు గారు అండ్ హీరోయిన్ సమంత గారు. మీ అర్లీ టీనేజ్ డేస్లోనే మీరు ఇండియన్ ఐడల్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్టార్ట్ అయింది, గల్లీ టు గ్లోబల్ అనమాట. సో మనతో పాటు మద్దూరి హేమంత్ ఉన్నారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే అందరూ కంపోజ్ చేసిన పాటలు పాడుతుంటే ఈయన ఓన్ కంపోజిషన్లో పాటలు పాడుతున్నారనమాట. సో ఆయన ఓన్ కంపోజిషన్స్ ఆహా ప్లాట్ఫామ్ మీదుగా వస్తున్నాయి. సో మాట్లాడదాం ఒకసారి. హాయ్ బ్రో. హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? మీరు? బాగున్నా బ్రో. సో సాంగ్ అయితే మేము విన్నాం కదా, ఒక సాంగ్ అద్భుతంగా ఉంది. ఏంటి మొత్తం పాడే పర్ఫార్మెన్సెస్ అన్నీ మీ ఓన్ కంపోజిషన్స్ ఉంటాయి మ్యాక్సిమం? అంటే మ్యాక్స్ అన్నీ నా కంపోజిషన్స్ ఉంటాయి. కొన్ని ఏదైతే ఎక్కడైతే థీమ్స్ చేంజ్ అవుతాయో అక్కడ ఏవైతే పాపులర్ సాంగ్స్ ఎవరైనా వస్తున్నారంటే అప్పుడు మీకు మూవీ సాంగ్స్ పాడతాను నేను. లేకపోతే తమన్ గారు అన్నట్టుగారే లైక్ ఐల్ బి సింగింగ్ మై ఓన్ కంపోజిషన్, నేను సొంతంగా రాసి పాడి మ్యూజిక్ చేసినవి. సో ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేసి మ్యూజిక్ చేసి పాడుంటారు? దట్స్ అ రియలీ లాంగ్ స్టోరీ, కానీ షార్ట్లో చెప్పాలంటే ఐ హ్యావ్ కంపోజ్డ్ ఓవర్ 30-40 సాంగ్స్. అండ్ ఐ హ్యావ్ లైక్ నా అంతటి నేనే లైక్ ఐ హ్యావ్ నెవర్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్. అది కాకుండా ఐ హ్యావ్ స్కోర్డ్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వీడియో సాంగ్స్. వాటికి నేను అరౌండ్ ఒక 30-40 సాంగ్స్కి నేను అలా ఇచ్చి ఉంటానేమో. సూపర్. అసలు మైండ్ బ్లోయింగ్ ఇది. అంటే ఇప్పటివరకు పబ్లిష్ చేశారా ఏమైనా సాంగ్స్? ఏమైనా ప్రొడ్యూస్ చేసి పబ్లిష్ చేశారా? యా నా సాంగ్స్ స్పాటిఫైలో మద్దూరి హేమంత్ కొడితే వస్తుంది, లేకపోతే యూట్యూబ్లో సినీ వైజాగ్ అని కొట్టారనుకోండి, అక్కడ నేను చేసినవి, కంపోజ్ చేసినవి, మేము అందరం చేసినవి ఉన్నాయి. అవి కాకుండా నావి ఒక సాంగ్ నా సొంతంగా పాడిన సాంగ్ ఏఆర్ రెహమాన్ గారికి నచ్చింది. సో ఏఆర్ రెహమాన్ గారు నాకు పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయన. అది యూట్యూబ్లో ఉంది కావస్తే నెక్సా మ్యూజిక్ సీజన్ 3 అని. సో ఐ వన్ దాట్
కాంపిటీషన్ ఈ ఇయరే జరిగింది అది. సో ఐ విల్ బీ వర్కింగ్ విత్ ఏఆర్ రెహమాన్ సార్ యాజ్ వెల్. సూపర్ అంటే మీరు సూన్ గల్లీ టు గ్లోబల్ వెళ్ళిపోతున్నారు. యూఎస్ కాన్సర్ట్స్లో మిమ్మల్ని చూడొచ్చు. ఐ మీన్ చెప్తున్నారు కదా, ఐ మీన్ తమన్ గారు కూడా అక్కడ వీళ్ళ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంది ఇండియన్ ఐడల్ తర్వాత అని. మేము కూడా ఫ్యూచర్లో అది చూస్తాం, మేము అయితే విట్నెస్ చేస్తున్నాం ముందు. సో ఏమన్నా డ్రీమ్ ఉందా ఈ జర్నీలోకి ఎంటర్ అయిన తర్వాత? డ్రీమ్ ఏంటి అసలు? అంటే డ్రీమ్ ఆఫ్ కోర్స్ ఎందుకుంటుందండి, అంటే యాజ్ అ సింగర్, లైక్ నేను జస్ట్ యాజ్ అ సింగర్ అని కాదు, నా డ్రీమ్ ఏంటంటే టు బికమ్ like a music director, a music producer like Taman sir, Anirudh sir, so that I can make people sing. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు. The thing is I want to make other people sing my own composition so that వాళ్ళకు ఒక ఛాన్స్ దొరుకుతుందని. అండ్ అట్ ద సేమ్ టైం నా ఆనందం ఏంటంటే లైక్ దిస్ ఇస్ మై ఓన్ సాంగ్ బీయింగ్ సంగ్ బై సంబడి ఎల్స్. సో అదొక స్పెషల్ థింగ్ నా కోసం. సో ఎవరికైతే లైక్ ఇది లేదు, ఆపర్చునిటీ లేదు, కానీ చాలా మంచి టాలెంట్ ఉందో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేసి నా సొంత పాటలు పాడిద్దామని, అది నా డ్రీమ్. ఖచ్చితంగా ఆ స్టేజ్కి అయితే వెళ్తారు. బట్ ఒకటైతే అడగాల, మీ ఎర్లీ డేస్లో మ్యూజిక్ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎవరి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఇన్స్పైర్? అది కోర్స్ చిన్నప్పటి నుంచి లైక్ కోర్స్ ఇళయరాజా గారు వీటిలో అయితే కోర్స్ ఉంటుంది. కానీ లైక్ నేను పాటలు స్టార్ట్ చేసేది అయితే అరవింద సమేతాలో పాటలు కానీ, లేకపోతే అనిరుద్ధ్ గారు ఉన్నారు. I used to listen to a lot of their songs and I used to get inspired by that. So నేను నా సొంత పాట, నేను నా ఫస్ట్ పాట ఓ అమ్మాయి ఇందాక నేను పాడిన పాట, అది నేను అలా రాసి పాడాను. సో మై ఓన్ లైక్ నా ఇన్స్పిరేషన్ ఫర్ ఇవి ఆఫ్ కోర్స్ తమన్ సార్ ఇస్ దేర్, ఏఆర్ రెహమాన్ సార్, ఇళయరాజా సార్, అనిరుద్ధ్ సార్, వీళ్ళందరూ హ్యావ్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. సూపర్. మీ ఏజ్ ఎంత అసలు? అయ్యో నాకు మొన్నే 25 వచ్చింది. 25 years మన వైజాగ్ కుర్రాడు అదరగొడుతున్నాడు అనమాట. మద్దూరి హేమంత్ ఆల్రెడీ స్పాటిఫైలో స్టార్ట్ చేయండి, మీరు చెక్అవుట్ చేయండి ఆయన సాంగ్స్ ఏమున్నాయి ఏంటని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఐఎమ్ మోర్ దెన్ బ్లెస్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్టార్ట్ అయింది. దాని స్లోగన్ ఏంటంటే గల్లీ టు గ్లోబల్ అనమాట. సో ఇక్కడ టాప్ 12 మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. అందులో ఫస్ట్ ఒక మెంబర్ ఉన్నారనమాట, శశాంక్ వేమూరి. చూడడానికి చాలా సాఫ్ట్గా ఉన్నారు. మరి ఫస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా సాఫ్ట్గా మెలోడీ పాడారు. బట్ తర్వాత ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో మాట్లాడదాం. హాయ్ బ్రో. హలో బ్రో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు పాడిన పాట కూడా చాలా బాగుంది. అండ్ సాఫ్ట్ వాయిస్ ఉంది. ఫ్యూచర్లో కూడా మేము సాఫ్ట్ వర్షనే చూస్తామా? ఏదన్నా కొంచెం పవర్ఫుల్ సాంగ్స్ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నాకు పర్సనల్గా మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం. బట్ ఈ షోకి వచ్చాక అన్ని జానర్స్లో నా వాయిస్ని బిల్డ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్లా అనిపిస్తుంది నాకైతే. సో ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్. సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు మ్యూజిక్ నేర్చుకోవడం ఏదైనా? నేను 8-9 ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మా అక్క కూచిపూడి డాన్సర్, ప్లస్ తను 12 years కర్ణాటక నేర్చుకుంది. తను పాడుతుంటే నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను పాడడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎంత ఏజ్? ఇప్పుడు నాకు 18. ఓ టీనేజర్. 18 yearsకి ఇండియన్ ఐడల్లోకి వచ్చారనమాట. ఏం చదువుతున్నారు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్. స్టడీస్ ఏమైనా ఇబ్బంది అవుతుందా అప్పుడు? అస్సలు లేదు, కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మేనేజ్ చేసుకోవడం కూడా మంచిగా ఉంది. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో అంటే బాలేబాబు గారే. ఆయన పవర్ నాకు చాలా ఇష్టం. అండ్ ఫేవరెట్ హీరోయిన్ అంటూ ఎవరు లేరు. దబిడి ఇందాక స్టేజ్ మీద పాడింది ముందు మీరేనా? లేదు. ఓకే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరి మ్యూజిక్ కంపోజిషన్లో వర్క్ చేయాలి అనేది డ్రీమ్? నాకు పర్సనల్గా అయితే వివేక్ సాగర్ సార్. ఆయన ఆల్ వెస్టర్న్ ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్ కలుపుతుంటారు. అండ్ ఆబ్వియస్లీ తమన్ సార్ కూడా. అంటే ఎర్లీ డేస్లో ఏమన్నా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? అలా ఏం లేదు, కానీ నేను మూవీస్లో కూడా పాడాను కోరస్లో. ఎవరి మ్యూజిక్ విన్న తర్వాత మీకు మ్యూజిక్ నేర్చుకోవాలి అని అనిపించింది? చిన్నతనంలో ఉంటుంది కదా. మ్యూజిక్ నేర్చుకోవడం అనేది కాదు, కానీ మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇష్టం. వివేక్ సాగర్ సార్. ఆయనది విన్నాక నేను లాక్డౌన్ నుంచి ఇంకా స్టార్ట్ చేశాను కంపోజ్ చేయడము. నావి 2 songs స్పాటిఫైలో కూడా ఉన్నాయి, ఇండిపెండెన్స్ సాంగ్స్. ఏంటి సాంగ్స్ పేరు? ఓ వరమిల అండ్ హే జాబిలమ్మ. సూపర్. మేము చెక్అవుట్ చేస్తాం అయిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడైతే మీరు ఒక ఆపర్చునిటీ తీసుకున్నారు, ఫ్యూచర్లో మీరే ఆపర్చునిటీస్ ఇవ్వాలి, కంపోజర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి విష్ చేస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రియదర్శన్. సో నా పేరు పెట్టుకున్న ఇంకో వ్యక్తి కనిపించారు, కాకపోతే మోస్ట్ టాలెంటెడ్ అనమాట, నాలా కాదు. సో ఇండియన్ ఐడల్ ఆహాలో సో 4th season స్టార్ట్ అయింది. కింద క్యాప్షన్ ఏంటంటే గల్లీ టు గ్లోబల్ అనమాట. సో నిజంగానే వీళ్ళు గ్లోబల్ లెవెల్కి వెళ్ళే కంటెస్టెంట్స్లా కనిపిస్తున్నారు టాప్ 12లో. వాళ్ళలో ఒక వ్యక్తే దర్శన్ నారాయణ్. మాట్లాడదాం ఒకసారి. హాయ్ బ్రో. హాయ్ నమస్తే.
బాగున్నారా? బాగున్నారు సో ఏంటి ఏజ్ ఎంత, ఏం చేస్తూ ఉంటారు అసలు? మై ఏజ్ ఇస్ 25 అండ్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. తెలుగు కొంచెం కొంచెం ఐఎమ్ లెర్నింగ్. తెలుగు వ్యక్తి కాదు, తెలుగు అర్థమవుతుందా కంప్లీట్గా? నాట్ కంప్లీట్లీ. ఇప్పుడు అంత కొంచెం నార్మల్ వర్డ్స్ అర్థమవుతూ, బట్ ತುಂಬ కాంప్లికేటెడ్ ఉంటే కొంచెం కష్టం. అంటే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా తెలుగు పీపుల్ ఉన్నారా మీ ఫ్యామిలీ? నో ఫుల్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. దెన్ హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? అంటే ఎలా వచ్చారు ఆడిషన్కి? అంటే ఇన్స్టాగ్రామ్లో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా, సో ఐ గాట్ టు నో ఆడిషన్స్ ఉన్నాయని. బేసికలీ ఐఎమ్ కర్ణాటకలో ఐల్ బి సింగింగ్ సాంగ్స్. సో ఆడిషన్కి రావాలని ఐ కేమ్, ఐ గేవ్ ది ఆడిషన్. ఐఎమ్ లెర్నింగ్ సాంగ్. దిస్ ద 4th సాంగ్ ఐఎమ్ లెర్న్డ్ ఇన్ తెలుగు. సో మై 4th సాంగ్. చింపేశారు అసలు ఆ స్టేజ్ మీద. వాట్ ఏ పర్ఫార్మెన్స్! అసలు లైక్ కాన్సర్ట్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇంట్లో ఏమన్నా పేరెంట్స్ ఏమన్నా సపోర్ట్ చేస్తారా? ఇలా నేను వేరే స్టేట్ వెళ్తున్నాను, తెలుగు స్టేట్ వెళ్తున్నాను సింగింగ్ కాంపిటీషన్ కోసం అన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చేశారా? సపోర్ట్ చేశారు. దే ఆర్ లైక్ సింగ్, ఎక్కడ వెళ్ళినా మ్యూజికే కదా, సో వెళ్ళు అని చెప్పారు. కొంచెం కష్టం బికాజ్ ఇంత ఫార్లో ఉండలేదు. సో ఇప్పుడు ఉన్నాము అండ్ వీఆర్ ట్రయింగ్ సంథింగ్. నా గోల్ ఇక్కడ వచ్చింది పాడదాం, జೊತೆಗೆ సినిమాలో పాడడానికి ఒక ఆపర్చునిటీ, వెలిగేట్ అన్ ఆపర్చునిటీ అని వచ్చాము. సో చూద్దాం. ష్యూర్ యూ విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. హూస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇక్కడ తెలుగులో? నాకు హరిహరన్ గారు ఇష్టం అండ్ కార్తిక్ సార్ ఇష్టం అండ్ ఐ లైక్ సోను నిగమ్ సార్, విజయ్ ప్రకాష్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్. సో ఐ గెట్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. కొంచెం ఐల్ టేక్ అండ్ ఐల్ ట్రై టు. బట్ ష్యూర్ యూ విల్ అచీవ్ హైట్. అంటే తెలిసిపోతుంది కొంతమందిని చూస్తే ఎంత హైట్స్కి వెళ్తారు అనేది తెలిసిపోద్ది. ష్యూర్ బ్రదర్, యూ విల్ రీచ్ ఇట్. అండ్ ఏంటి ఏమనిపించింది ఇక్కడ ఈ కాంపిటీషన్ ఆహా ఇండియన్ ఐడల్ గురించి? బికాస్ ఫస్ట్ టైం యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఏమనిపించింది? వాట్స్ యువర్ ఒపీనియన్? అంటే హైదరాబాద్కి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్. టిల్ నౌ ఐ హావ్ నాట్ కమ్. సో ఏమంటే ఇక్కడ బిర్యానీలు మజా ఉంటాయి. ఐ లీడ్ నైస్లీ బిర్యానీ అండ్ చాయ్, అచ్చం చాయ్. అండ్ ఇండియన్ ఐడల్ వెరీ గుడ్ స్టేజ్, గ్లోబల్ స్టేజ్. అంటే కర్ణాటకలో సో మెనీ పీపుల్ దే టెల్ ఏ యు హావ్ బీన్ టు ఇండియన్ ఐడల్కి వెళ్ళావా అంటే. సో ఒక బ్రాండ్ అది. సో అది సెట్ అయింది. మమ్మల్ని ఇక్కడ దేవ్ కాల్డ్ అస్ టు సింగ్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఐఎమ్ లెర్నింగ్ థింగ్స్. అంత మంచి వాళ్ళు ఉన్నారు, మన జడ్జెస్ సపోర్ట్ చేస్తున్నారు, మన మెంటర్స్ అందరూ. సో ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అల్లు అరవింద్ గారిని చూస్తాను. ఈజ్ సో కైండ్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తెలుగు హీరోస్లో ఎవరు బాగా ఇష్టం? నాకు అల్లు అర్జున్ గారు ఇష్టం. ప్రభాస్. అల్లు అరవింద్ గారిని కాకా పట్టడానికి? No. I've seen Allu Arjun cinemas from what he'll play flute na. First cinema. Gangotri. From Gangotri I know Allu Arjun. Superb. So alage Prabhas garu and I like Mahesh Babu garu, Pawan Kalyan garu. Superb. I wish you all success, brother. Thank you so much for your valuable time. Thank you so much, sir. Thank you. ఐ డ్రీమ్ మీడియాని అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్టార్ట్ అయింది. క్యాప్షన్ వచ్చేసి గల్లీ టు గ్లోబల్ అనమాట. సో టాప్ 12 కంటెస్టెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నారు. అందులో ఒక కంటెస్టెంట్ అనమాట నాకు పర్సనల్లీ 12 మందిలో కూడా బాగా నచ్చిన వ్యక్తి నిహాల్ బండా అనమాట. అబ్బా ఏం పర్ఫార్మెన్స్! అసలు మాటలకి ఆ పాటకి సంబంధమే లేదు. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నేను నిహాల్ బండా అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది బీయింగ్ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4. అస్సలు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అందరిలా ఒక డ్రీమ్, ఒక కళ, ఆశతో వచ్చాను, పాడాను. ఆ బ్లెస్సింగ్ నాకు దొరికింది, దేవుడు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ యాజ్ వెల్ యాజ్ ఐ మైట్ సే దట్ మై హార్డ్ వర్క్ ఆల్సో పేడ్ ఆఫ్. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ దేర్ సపోర్ట్ అండ్ ఫర్ ఎవ్రీ వన్స్ లవ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్. సో పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, ఉండేది తార్నాకాలోనే. సో ఐ జస్ట్ కంప్లీటెడ్ మై 12th. ఎడ్యుకేషనల్ వైజ్ నేను బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అదర్వైజ్ హిందుస్థానీ వోకల్ డిప్లొమా నేర్చుకుంటాను. హిందుస్థానీ వోకల్లో డిప్లొమా చేశాను అండ్ ఐమ్ స్టిల్ లెర్నింగ్ క్లాసికల్ యాజ్ వెల్. టీనేజర్ దుమ్ము రేపుతున్నారు అనమాట. ఓకే, ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? ఇన్స్పిరేషన్ అంటే అందరూ, నేను చాలా మ్యూజిక్ ఆఫ్కోర్స్ సింగర్స్ వింటూ ఉంటాను. పెద్ద లెజెండరీ మ్యూజిషియన్స్ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ గారు,
ఇంకా ఇళయరాజా గారు, తమన్ గారు, కార్తిక్ గారి సాంగ్స్ చాలా ఇష్టం. ప్లస్ అరిజిత్ సింగ్ గారు, అంటే హిందుస్థానీ చేశాను కాబట్టి కోర్స్ మల్టీలింగ్వల్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ ఆల్సో నా పర్సనల్ ట్రైనింగ్, డే టు డే ట్రైనింగ్ని బట్టి కూడా నా మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక ఆశతో కూడా, మంచిగా పాడాలి అనే ఒక కరేజ్, ఇంకా ఒక కాన్ఫిడెన్స్తో కూడా ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో మోస్ట్ లిజన్డ్ సాంగ్ ఏమైనా చెప్పగలరా? మోస్ట్ లిజన్ సాంగ్ అంటే ఆడిషన్స్కి ముందైతే ఈ బుజ్జి తల్లియే, బికాజ్ ఐ హ్యాడ్ టు పర్ఫార్మ్ దిస్ అండ్ అదర్వైజ్ ఐ లైక్ జాబిల్లి కోసం, అంజలి పుష్పాంజలి, ఫ్యూ ఆఫ్ ద క్లాసిక్స్, ఓల్డ్ క్లాసిక్స్. సో మీ డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితో అనుకుంటున్నారు? ఓ మై గాడ్, మై డ్రీమ్ కొలాబరేషన్ అంటే మన TFIలోనా? మై డ్రీమ్ కొలాబరేషన్ వుడ్ బీ ద వన్ అండ్ ఓన్లీ తమన్ సార్, బికాస్ ఐఎమ్ హిజ్ గ్రేట్ ఫ్యాన్. తమన్ సార్. సో ఎవరు ఫేవరెట్ హీరో, ఎవరు ఫేవరెట్ హీరోయిన్, ఎవరు? ఫేవరెట్ హీరో అంటే నాకు నాగార్జున గారు బాగా ఇష్టం. ఎందుకు నాగార్జున గారు ఎందుకంటే అసలు అప్పుడు నేను చిన్నప్పుడు చూసినా, అఫ్కోర్స్ ఐమ్ టూ యంగ్, బట్ మా పేరెంట్స్ కూడా చెప్తారు హీస్ లైక్ ఎవర్ గ్రీన్. అప్పుడు యంగ్ ఉండే, ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. సో నాగార్జున గారు ఫేవరెట్. అండ్ ఇప్పట్లో విజయ్ దేవరకొండ సార్ కూడా చాలా ఇష్టం. సూపర్. సో అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు గల్లీ టు గ్లోబల్ అని ఎలా పెట్టారో, వీళ్ళకి ఒక డ్రీమ్ ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్లోబల్ లెవెల్కు వెళ్ళాలి మన, బికాజ్ ఆహా ఇండియన్ ఐడల్ గురించి బయట స్టేట్స్లో కూడా, బయట కంట్రీస్లో కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి. సో అలా మీ డ్రీమ్ ఏంటి? ఏం చేయాలి ఫ్యూచర్లో? ఎక్కడ వరకు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో ఐ హ్యావ్ ఎంటర్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫేమ్ని నేను చక్కగా వాడి నా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసి, మా ఒక బ్యాండ్ కూడా ఉంది, బ్యాండ్ ఇంపల్స్ అని ఇన్స్టాగ్రామ్లో. సో ఆ బ్యాండ్తో వర్కౌట్ చేసి కొత్త పాటలు రాసి అందరికీ టచ్ అయ్యేలా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక ఆ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఎప్పటికీ ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఐ వాంట్ టు గ్రో టు గ్రేటర్ హైట్స్. అలా ఒక లిమిట్ అంటూ లేదు, స్కై ఇస్ ద లిమిట్ అంటూ. గాడ్ నాకు ఎంత ఇస్తే నా స్టార్స్ని బట్టి, with all God's blessings and with all the love of my beautiful audience, I would like to continue this journey. Thank you. I wish you all success, greater heights ki vellalani korukuntunnanu. Thank you so much. Thank you so much sir, thank you for your valuable time and thank you. సో మన దగ్గర టాప్ 12 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళని చూస్తే నిజంగానే గ్లోబల్ లెవెల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనిపిస్తుంది. సో ఈరోజు బృందా ఉన్నారనమాట, నాతో పాటు మాట్లాడదాం. హాయ్ బృందాజీ. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎక్కడి నుంచి? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్. సో ఏ ఏజ్ నుంచి నేర్చుకున్నారు అసలు మ్యూజిక్? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, అంటే ఆల్మోస్ట్ లైక్ 7 years అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. బట్ రియాలిటీ షో స్టార్ట్ చేసింది మాత్రం అరౌండ్ 13-14 ఆ టైం. ఏంటి రియాలిటీ షోస్ అంటే ముందే ఏం చేశారు? ముందు పాడత తీయగా చేశాను ఫస్ట్లో, అంటే అది ఫస్ట్ రియాలిటీ షో. చిన్నప్పుడు ఏం తెలీదు, ఫస్ట్లో నేను ఎలిమినేట్ అయిపోయాను. తర్వాత బోల్ బేబీ బోల్ చేశాను. ఆ తర్వాత బోల్ బేబీ బోల్ సీజన్ 8లో విన్ అయ్యా. ఇంకా ఆ తర్వాత నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 8-9 years దిస్ ఇస్ అగైన్ మై రియాలిటీ షో. సో నాకు యాక్చువల్లీ చాలా భయంగా ఉంది, థ్రిల్లింగ్ ఉంది, ఎగ్జైటింగ్ ఉంది. సో ఎస్పీబీ గారితో స్టార్ట్ అయింది రియాలిటీ షోస్. పోనీ అట్లీస్ట్ ఇప్పుడు అంటే మీది చాలా గ్రేట్ఫుల్ మీరు ఆ మూమెంట్ చెప్పుకోవడానికి ఎస్పీబీ గారిని. అవును. ఇప్పుడు తమన్ గారు, కార్తిక్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే మీ ఎర్లీ డేస్లో ఇన్స్పిరేషన్ ఎవరు? ఎర్లీ డేస్లో అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మాత్రం బాలు గారు. ఇప్పుడు నార్మల్గా నేను చూసి నేర్చుకొని నేను ఇన్స్పైర్ అయ్యేది కార్తిక్ సార్. కార్తిక్ గారు ఉన్నారని కాకపడుతున్నారా? అలా ఏం లేదు, నేను ఫస్ట్ నుంచి కూడా ఆయన పేరు చెప్తున్నా. సో ఓకే. సో నార్మల్గా డ్రీమ్ కొలాబరేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన గల్లీ టు గ్లోబల్ అని ఎలా పెట్టారో, మీకు కూడా ఒక డ్రీమ్ కొలాబరేషన్, ఒకరితో కొలాబరేట్ అవ్వాలి అండ్ ఇంకొక డ్రీమ్ కూడా ఉంటుంది, నేను ఈ స్థాయికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని. సో వాటి గురించి చెప్పండి. డ్రీమ్ కొలాబరేషన్ మ్యూజిక్ డైరెక్టర్తో అయితే ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, ఆబ్వియస్లీ తమన్ సార్. నా డ్రీమ్, నార్మల్గా డ్రీమ్ అంటే ఫుల్ ఇలా అంటే పర్ఫామ్ చేస్తుంటే మొత్తం స్టేడియం అంతా నిండిపోవాలి, ఆ కైండ్ ఆఫ్ డ్రీమ్ ఉంది. సో ఖచ్చితంగా నిండిపోతుంది, ఆ రోజు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ 12 members ఉన్నారు, ప్రతి ఒక్కరు దుమ్ము రేపుతున్నారు, అందరూ బాగున్నారు. సో ఏంటి కాంపిటీషన్ ఎలా ఫీల్ అవుతుంది? కాంపిటీషన్ అంటే అందరూ చాలా బాగా పాడుతున్నారు. మా మధ్యలో ఇట్స్ లైక్ ఎ టఫ్ కాంపిటీషన్, కానీ వీఆర్ ఆల్ లైక్ ఫ్రెండ్స్. సో హెల్దీ కాంపిటీషన్ ఉంది. సో ఎవరికి ఏం రాకపోయినా, ఎవరికి ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఎవ్రీవన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ మేము అందరం హెల్ప్ చేసుకున్నాం ఈచ్ అదర్. సో ఇట్స్ ఎ వెరీ హెల్దీ కాంపిటీషన్. సో హెల్దీ కాంపిటీషన్లో ఒక హెల్దీ ఛాలెంజ్ చేయండి, బస్తీ మిస్ అవ్వాలని. ఛాలెంజ్ ఏం లేదు, మేబీ ఐ విల్ వర్క్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్. సో నా సింగింగ్ మీద, సో మేబీ
థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్, గ్రేటర్ హైట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనతో పాటు ఉన్న వ్యక్తి మనకి బాగా తెలుసు, చాలామంది అప్పట్లోనే ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. ఆ పేరు కూడా అలాంటిది, పవన్ కళ్యాణ్. సో మీసం గడ్డం కొంచెం వచ్చినాయి ఇప్పుడు. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రీఎంట్రీ ఇది మళ్ళీ ఒకసారి చూసి సర్ప్రైజ్ అయ్యాం ఈ టాప్ 12లో మిమ్మల్ని కూడా చూసి, బికాజ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఏంటి దీని గురించి చెప్పండి, సీజన్ 4 వైబ్స్ ఏంటి అసలు? సీజన్ 4 వైబ్స్ చాలా పాజిటివ్ ఉన్నాయి బ్రో. ఫస్ట్లీ అండ్ ఎగ్జైటింగ్, అంటే మంచి ఎంటర్టైన్మెంట్ స్టఫ్ ఉన్నది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కైండ్ ఆఫ్ వాయిసెస్, డిఫరెంట్ జానర్స్లో ఒక్కొక్కడు ఒక ఎక్స్పర్ట్. సో మంచి వైబ్ ఉంటుంది. అండ్ దీనికి రావడం అంటే ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దట్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాము, బట్ అంటిల్ యూ గెట్ అ జాబ్ యూఆర్ నాట్ ఇన్ టు ద ఇనట్టు. బట్ యా, సో నేను ఒకసారి ఒక షో తర్వాత ఒక షో ఒకసారి, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ మై బెస్ట్. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. యా, అంటే నీ స్ట్రగుల్ గురించి అందరికీ తెలుసు. లాస్ట్ టైం చూసినప్పుడే అందరూ అనుకున్నారు. ఇప్పుడు కూడా జాబ్ చేస్తూ ఇది చేస్తూ అంటే బేసికల్లీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం కొన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటావు. నీ లైఫ్లో నువ్వు సాక్రిఫైస్ చేసినవి ఏంటి అసలు? సాక్రిఫైస్ అంటే బ్రో, టైం స్పెండింగ్ విత్ ఇంట్లో వాళ్ళతో చాలా తక్కువైపోతుంది బ్రో. అంటే మార్నింగ్ అంతా రిహార్సల్స్కి వెళ్తాం, నైట్ మళ్ళీ 12:30-1 వరకు. అంటే ఇంకా ఇంట్లో ఉండటం కానీ, అమ్మతో కాసేపు టైం స్పెండ్ చేయడం కానీ అలాంటివి చాలా తక్కువైపోతాయి అనమాట. అరే కాసేపు ఫ్రెండ్స్తో పాటు తిరుగుదాంరా అనిపిస్తుంది, లేకపోతే బయటికి వెళ్ళాలనిపిస్తుంది. అవన్నీ ఏంటంటే ఒక పర్టికులర్ టైం తర్వాత చాలా తక్కువైపోతాయి. అంత టైం ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో అదే సాక్రిఫైసింగ్ అంటే టైం స్పెండ్ చేయకపోవడం మనకి కావాల్సిన వాళ్ళతో, అమ్మ కానీ నాన్న కానీ, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి. యా, అది. సో ప్రదీప్ మాచిరాజు గారు కూడా అప్పుడు మొత్తం నీ త్రూ అవుట్ ద ఎడ్యుకేషన్ నేను చూసుకుంటాను అని అన్నారు. ఏమైంది అది? సో నాకు బీటెక్ 3 years కూడా నాకు హెల్ప్ చేశారన్న. సో బీటెక్ 3 years కూడా నా సెమ్ ఫీజ్ మొత్తం అంతా ఆయనే కట్టారు. అండ్ ఆ తర్వాత ఐ గాట్ 4 jobs. ఆ 4 jobs కూడా అన్నకు చెప్పడం జరిగింది, అన్న ఇలా ఐ గాట్ సమ్ అరౌండ్ 4 jobs అండి. సో హీ వాజ్ హ్యాపీ విత్ దట్. సో అన్న హ్యాపీ ఏంటంటే, సో హీ హెల్ప్డ్ అ రైట్ పర్సన్ వేర్ హీ యూటిలైజ్డ్ దట్, మంచిగా యూటిలైజ్ చేసుకుని ఒక మంచి పొజిషన్కి వచ్చాడని. సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ప్రదీప్ అన్న ఎవ్రీ టైమ్. అండ్ అలాగే నేను కూడా అంటే ఏంటంటే అన్న దగ్గర నుంచి నేర్చుకునే క్వాలిటీ, ఐ హ్యావ్ టు హెల్ప్ సమ్ వన్ హూ ఆర్ రియల్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అట్లా ఫీజ్కి అట్లా. సో నేను అదొకటి ఇన్స్పైర్ అయ్యి ఐఎమ్ దేర్. అంటే లైక్ నేను నిజంగా చూసిన వాళ్ళకైతే ఐ డూ. అండ్ కష్టం విలువ తెలిసినోడు ఎప్పటికైనా బాగుపడతాడు. మనకు అందరికీ తెలుసు, ఎన్నో పురాణాల నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో నీకు కష్టం విలువ ఖచ్చితంగా తెలుసు. సో మళ్ళీ దీనికి రావడం అంటే చెప్పినప్పుడు ఎవరైనా ఏమన్నారు అంటే, ఆల్రెడీ ఒకసారి నువ్వు ప్రూవ్డ్ కదా, మళ్ళీ ఎందుకు దీనికి ఎందుకు వేరే ట్రైల్ వేయచ్చు కదా అని ఎవరన్నా అన్నారా? యా, చాలా మంది అడగడం జరిగింది. ఈవెన్ సమ్ కామెంట్స్ కూడా కానీ, లేకపోతే ఈవెన్ షోకి వచ్చే ముందు కూడా, ఈవెన్ వెన్ దే ఆర్ ఆడిషన్స్ అయ్యేటప్పుడు కూడా ఆల్రెడీ యువర్ ట్రైన్ అంటే అంటే ప్రతి షో కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది అన్న. అంటే ఎంత ఎక్స్పీరియన్స్గా పాడినా కూడా ఆ హాట్ సీట్కి వెళ్ళి ఆ పర్టికులర్ టైంలో ఒక 5 minutes పర్ఫామ్ చేసే ముందు ఆ ఎక్స్పీరియన్స్ రావడం అనేది ఒక రకంగా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక భయం అనేది ఉంటుంది అనమాట. ఆ భయాన్ని దూరం చేసుకోవాలని ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నాకు ఆపర్చునిటీస్ గురించి, నాకు ఇంకా ఒక వాయిస్ ఉంది, ఇట్లాంటి వాయిస్, జస్ట్ హ్యావ్ టు నో మై వాయిస్ అండ్ మంచి ఆపర్చునిటీస్ రావాలని. అండ్ ఇక్కడ ఏంటంటే ఏ సీజన్కి వెళ్ళినా, ఎప్పుడు ఏ సీజన్కి వెళ్తున్నా సరే ఎక్స్పీరియన్సెస్ అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. డిఫరెంట్ ఇన్పుట్స్ వస్తాయి, ఇంకా మనం బాగా పాడగలం, పర్ఫార్మెన్స్. సో ఈ 3 main రీజన్స్ నాకు మళ్ళా రావడానికి. సో గల్లీ టు గ్లోబల్ స్లోగన్ లాగా ఏంటి నీ డ్రీమ్, ఏంటి నీ డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితో? నా డ్రీమ్ కొలాబరేషన్ అంటే దేవుడు ఏం రాసి పెట్టాడో తెలీదు, కాకపోతే ఒక మంచి బిగ్ ప్రాజెక్ట్లో మంచి ఓకల్, నా సోలో ఓకల్ పడాలి. అలా థియేటర్లో నేను, మా ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న వెళ్ళి అలా కూర్చొని చూస్తుంటే నా ఓకల్ బా అనిపించేటట్టు ఉంటే చాలు. అదే పెద్ద డ్రీమ్ నాకు. ఐ విష్ అది త్వరగానే ఫుల్ఫిల్ అవుతుంది. మేము కూడా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. సో సూపర్, ఇది బాగుంది. సో ఐ మీన్ హీరోయిన్ ఉంటుంది కదా, ఎప్పుడైనా ఫేవరెట్ హీరోయిన్ ఉంటుంది, వాళ్ళ కోసం పాడాలని కూడా ఉంటుంది. సో ఎవరు వాళ్ళు? నాకైతే నాని గారు ఇష్టం. అంటే ఏంటో చిన్నప్పటి నుంచి బాగా ఆయన మూవీస్ కానీ బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఆయన యాక్టింగ్కి ఫ్యాన్ బేసిక్గా. సో ఆ రకంగా ఐ లైక్ నాని గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆహాస్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్టార్ట్ అయిందనమాట. క్యాప్షన్ కూడా తెలుసు కదా, గల్లీ టు గ్లోబల్ అనమాట. సో ఇక్కడ టాప్ 12 కంటెస్టెంట్స్ని చూస్తుంటే నిజంగానే వాళ్ళు గ్లోబల్ స్థాయికి వెళ్ళే వాళ్ళ కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మొత్తం హడావుడంతా ఒక అబ్బాయితో ఉందనమాట. ఆ అబ్బాయి పేరే తనతోనే చెప్పిస్తారు. హాయ్ బ్రో, నీ పేరేంటి? నా పేరు డి ధీరజ్. మొత్తం స్టేజ్ మీద అందరూ కూడా ధీరజ్ అని నిన్నే పిలుస్తున్నారు. ఏ పర్ఫార్మెన్స్ వచ్చినా ఏంటి? అదంతా ఏం లేదు, జస్ట్ మీరు ఒకసారి గ్రాండ్ ప్రీమియర్ చూస్తే మీకే అర్థమవుతుంది. అక్కడ పైన ఒకటి ఏదో చూశాను, మనమేరా ఐడల్ అని చెప్పి, మందే ఇదంతా అన్నట్టు ఏమైనా ఉందా? నీ హవా నడుస్తుంది కదా. అంటే అదేం లేదు, మొత్తం అంతా మందే, అందరిది
నా ఒక్కడదానే కాదు, అయితే నా దగ్గర ఐడియల్ ఉంటుంది కానీ మనదే ఎందుకు ఉంటుంది. ఓకే, సో ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు అసలు, ఏంటి నీ ఏజ్ ఎంత, ఎక్కడ నేర్చుకున్నావు, ఏ ఏజ్ నుంచి మొదలు పెట్టావు? నేను 15 years ఓల్డ్. సో నేను వైజాగ్ దగ్గర నర్సీపట్నం నుంచి వస్తున్నాను. మా అమ్మ నాన్న నాకు నేర్పిస్తారు పాటలు. అండ్ కర్ణాటక సంగీతం నేను గుమ్మలూరు శారదా సుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు ఇండియన్ ఐడల్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం మొత్తం జడ్జెస్ కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ని. అది చాలా నచ్చింది. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది, ఆల్మోస్ట్ నీకంటే పెద్దవాళ్ళే ఉన్నారు. అంటే ఏంటంటే కాంపిటీషన్ కూడా చాలా టఫ్గా కనిపిస్తుంది. ఏమంటావు మరి దాన్ని? కాంపిటీషన్ ఖచ్చితంగా, అంటే 6000 మెంబర్స్లో ఒక టాప్ 12 తీయడం అనేది జడ్జెస్కి ఎంత కష్టమో దాంతోపాటు మేము కూడా అంతే కష్టపడి ఇక్కడికి వచ్చాము. సో అందరూ చాలా మంచి వాళ్ళు అండ్ అందరూ చాలా కష్టమైన కాంపిటేటర్స్. సో ఎవరైనా వచ్చేది విన్నవాళ్ళకే, అందరూ వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. సో అంతే. ఎవరి ఇన్స్పిరేషన్ నీకు మ్యూజిక్ ఇండస్ట్రీలో? అంటే డ్రీమ్ కొలాబరేషన్ ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు చాలా ఇష్టం. ముందుగా నేను ఈ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆయన వల్ల. పాడుతా తీగ పాడుతా తీగలో నేను 2018లో విన్ అయ్యాను. సో దాని తర్వాత నేను సూపర్. సో డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితో? అంటే బాలసుబ్రహ్మణ్యం గారితో నువ్వు కొలాబరేట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, ఎవరికి లేదు కాబట్టి అవకాశం. సో ఇప్పుడు ఎవరు? సో ఇప్పుడు డెఫినెట్లీ తమన్ సార్. తమన్ గారితో ఖచ్చితంగా కొలాబరేట్ చేసి కొన్ని పాటలు, అంటే మోర్ దాన్ సింగింగ్ ఎ సాంగ్, లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన ఉన్న నాలెడ్జ్ కానీ, అండ్ కార్తిక్ గారు అండ్ గీత గారు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవాలని. అది ఎవరు ఫేవరెట్ హీరో, ఎవరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ లాగా ఎవరు ఉండరు నాకు. యాక్చువల్లీ ఏ సినిమా వచ్చినా సరే ఫస్ట్ వెళ్ళి చూసేస్తాను అంతే. నాకు అందరు సినిమాల్లో పాటలు పాడాలని సెల్ఫిష్గా అందరూ ఇష్టం అని చెప్తారు. అంతే ఒక విధంగా అంతే. మరి ఒక డైరెక్టర్ వచ్చి బాబు ఈ సినిమాలో నువ్వు పాడు అంటే, సార్ నాకు ఇష్టం లేదు సార్ ఆ హీరో నేను పాడినా అంటే ఇష్టం ఎక్కువ ఇష్టం ఒకరు ఉంటారు కదా, ఫేవరెట్ ఒకరు ఉంటారు. అందరూ ఇష్టమే, బట్ ఒక్కరు కొంచెం ఎక్కువ ఉంటారు కదా. కొంచెం ఎక్కువ కూడా ఎవరు లేదు. నేను ఎప్పుడు ఫ్యాన్ వార్స్ ఇలాంటి ఏమి ఉండవా? మీ మావాడరా మాకు ఈ సింగింగ్ వీటిల్లోనే పాటలు నేర్చుకోవడం, కొత్త ఏం వచ్చాయి అన్నీ ప్రాక్టీస్ చేసుకోవడంలో ఉంటుంది కానీ ఇంకా ఈ ఫ్యాన్ వార్స్ మనకి ఎందుకన్నా. నీ టాప్ 3 ప్లేలిస్ట్ ఏంటి? అంటే టాప్ 3 సాంగ్స్ ఈ ప్లేలిస్ట్? నా టాప్ 3లో ఫస్ట్ అడిగా అని మన కార్తిక్ గారు పాడిన పాట, అది నాకు చాలా ఇష్టం. అండ్ కాలాలో చిట్టమ్మ అని ఒక పాట ఉంటుంది, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ కబాలీ సినిమాలో మహి మనల్ నీలా అని ఒక పాట ఉంటుంది, చాలా బాగుంటుంది. కష్టమైన పాటలే ఎంచుకున్నావు, అండ్ దట్టు 2 రజనీకాంత్ గారి పాటలు వచ్చినాయి. నువ్వేమో ఎవరు ఫ్యాను కాదంటున్నావు. ఇక్కడ ఒక దొరికేసాం. యాక్చువల్లీ తమిళ్ కంపోజిషన్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి అండ్ చాలా గమ్మత్తుగా ఉంటాయి అన్నమాట స్టైల్ చేసేది. కానీ మన తెలుగు వాళ్ళు చేసే దాంట్లో గ్రేస్ ఉంటుంది. బట్ ఎవ్రీ తమిళ్ ఆయన ఏం చేస్తారంటే ఒక దాంట్లో క్రిటికల్ అవన్నీ తీస్తూ ఉంటారు. అందుకే ఐ సెడ్ ఫస్ట్ నాని గారి పాట చెప్పాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్, గ్రేటర్ హైట్స్ రీచ్ అవ్వాలని ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్టార్ట్ అయిందనమాట. సో క్యాప్షన్ కూడా తెలుసు కదా, గల్లీ టు గ్లోబల్. సో మనతో పాటు ఇప్పుడు మన గాడ్స్ ఓన్ కంట్రీ నుంచి ఒక బ్యూటిఫుల్ సింగర్, ఆస్పైరింగ్ సింగర్ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. హాయ్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hi sir. My name is Shweta. I'm from Kerala, Palakkad. So yeah, it feels very good to be a part of Indian Idol. It was my dream stage. So how did you get to here? So I had already given auditions for Indian Idol season 1, but our time lo COVID second wave, I became COVID positive and I couldn't participate. So I kept on trying for 3 years and finally. So COVID వల్ల సీజన్ 4 వరకు రావాల్సి వచ్చింది. అంటే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటూ ఉంటారు కదా, వై? కెన్ యూ టెల్ మీ, డిఫైన్ ఇట్? The landscape, the greenery, yeah, and all the resources that we have, a lot of rivers. సో అంటే హైదరాబాద్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా, ఇదే ఫస్ట్ టైమా? Yeah, auditions for Telugu Indian season 1 I came, and adi tarvata I participated in another reality show in 2023. Yeah, after 2023 I shifted to Hyderabad. సో ఇప్పుడు మీరు కొంచెం తెలుగు అర్థమవుతుంది, నేర్చుకున్నారు, మాట్లాడుతున్నారు కొన్ని వర్డ్స్. హౌ డు యు నో? I'm managing, I'm taking a lot of help from my friends. And ఫ్రెండ్స్ ఉన్నారా? Yeah. ఇక్కడ మీ కేరళలో చదువుతున్న వాళ్ళు? No. Like from my previous reality show, and I have some
singers here. హూస్ యువర్ ఇన్స్పిరేషన్, మ్యూజికల్ ఇన్స్పిరేషన్? Musical inspiration, Chitrama. సో ఐ మీన్ 12 మెంబర్స్ టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. మరి వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ, వాట్ ఈస్ యువర్ ప్లాన్? I don't have a plan or strategy built for competition. My only intention here is to like sing my favorite song and like as best as I can. No competition from my end. అండ్ థింగ్ ఏంటంటే మీరు తెలుగు ఎంత ప్యూర్, ఆ వర్డ్స్ ద వే యూ ప్రొనౌన్స్డ్ ఇట్ లైక్ నేటివ్ స్పీకర్లా ప్రొనౌన్స్ చేశారు. దట్స్ గ్రేట్. అంటే మీ డెడికేషన్ ఎంత ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఐ విష్ ఖచ్చితంగా మీరు టాప్లో ఉంటారు ఈ సీజన్లో. ఐ విష్. అండ్ మేము చూసాం కదా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కూడా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో హూస్ యువర్ డ్రీమ్ కొలాబరేషన్? Dream collaboration, DSP garu, KM Radhakrishna garu, AR Rahman sir. పెద్ద ప్లానింగ్. సో ఆర్ యూ ప్లానింగ్, అంటే ఇప్పుడు గల్లీ టు గ్లోబల్ అన్నారు కదా, ఏదైనా స్టేజ్ షోస్కి వెళ్ళాలి అలాంటిది ఏమన్నా ఐడియా ఉందా? Yes, I really want to perform in a lot of places, perform in front of a lot of very big crowd, like a proper singer concert ala, Shweta Somsundram live ala. ష్యూర్, అది అతి త్వరలో జరగాలి. ఇన్ ఫ్యూచర్, ఇన్ వెరీ వెరీ నియర్లో జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.